ఆల్ ఆఫ్ సడన్ ట్రిప్ ఎగ్జామ్ ఫీ కట్టాలి. లా ఎగ్జామ్ ఫీ కోసం అని ఇప్పుడే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినా. డ్యూటీ అయిపోయినాక లాగిన్ అయిపోయినాక నైట్ 11 అయింది. దాదాపు 12-1 వరకు రీచ్ అవుతా అనుకుంటా. మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి అంటే మాకు ఇంతకుముందు నేను చదివింది ఎంటెక్ చదివింది జేఎన్టీ యూనివర్సిటీ కదా, ఇప్పుడు లా చేసేది ఓయూకి. అందుకే యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నా కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. దానికోసం అని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. నేను ఆన్లైన్లో అప్లై చేసా. ఇక్కడ డెలివరీ చేసుకోవాలి, ఇంటికి కూడా పోస్టల్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్ ఆన్ డెలివరీ తీసుకున్నా. ఇక్కడికి వచ్చేసి తీసుకొని మళ్ళీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ ఫీ పే చేయాలి. ఇట్లా ఒక కౌంటర్ ఉంటుంది, స్పెషల్ బిల్డింగ్. ఇంతకుముందు ఎగ్జామినేషన్ బ్రాంచ్లోనే ఉండేది దాన్ని, కానీ ఇప్పుడు స్పెషల్ బిల్డింగ్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ బ్రాంచ్ వెనకాలనే ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. చలాన్స్ కట్టాలంటే కట్టచ్చు, లేదంటే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ కూడా. ఇట్లా సర్టిఫికేట్ తీసుకోవాలంటే దీనికి ఎంత రేట్ అనేది ఇక్కడ డీటెయిల్గా రాసింది. మీరు ఏమన్నా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనేది. ఒరిజినల్ డిగ్రీకి హైయెస్ట్ 5500 ఉంది, మిగిలిన అన్నీ తక్కువ. నా మైగ్రేషన్ సర్టిఫికేట్ మాత్రం 100 రూపీసే ఉంది. ఇప్పుడే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇట్లా కలెక్ట్ చేసుకున్న కౌంటర్లో 10:30కి ఓపెన్ చేసేవారు కౌంటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మన కాలేజ్కి వెళ్ళాలి. కేబీ రంగారెడ్డి కాలేజ్ హిమాయత్నగర్కి వెళ్ళి ఇది ఇచ్చి ఫీ పే చేయాలి. చలో స్టార్ట్. ఫుల్ టైం ట్రాఫిక్ ఇప్పుడు ప్రజెంట్ బాలనగర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాయి. ఇది వై జంక్షన్ అంటారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతా. ఇప్పుడే మా కాలేజ్ ఇచ్చేసిన లా కాలేజ్, ఇదే నా కాలేజ్, కేవీ రంగారెడ్డి లా కాలేజ్. మన హిమాయత్నగర్ టీటీడీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది కాలేజ్ కూడా. ఫీ కూడా పే చేసేసిన. అంతా అయిపోయింది, దాదాపుగా మొత్తం పని అయిపోయింది. హైదరాబాద్కి వచ్చిన పని అయిపోయింది 1 డేలో. దాదాపు ఈ రోజు మొత్తం కంప్లీట్ అయింది అనుకున్నా, సింగిల్ దాదాపు హాఫ్ డేలోనే కంప్లీట్ అయిపోయింది. నా ఎగ్జామ్ ఫీజు పని అయిపోయింది. ఇప్పుడు డాడీది ఒకటి పిఎఫ్ వర్క్ ఉంటే వచ్చిన. డాడీ ఆర్టీసీలో పనిచేస్తాడు కదా. ఈ లొకేషన్ బస్ భవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది. చాలా మూవీలలో మీరు చూసి ఉండొచ్చు ఈ బిల్డింగ్ని. భరత్ అనే నేనులా మహేష్ బాబు ఎంటర్ అయ్యేది ఆఫీసు, ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. అది లోపల ఇట్లా ఉంటుంది బిల్డింగ్. మీకు బయట బావర్చి ఆపోజిట్లో కనబడే బిల్డింగ్ ఇది. దీనివల్లనే ఇక్కడ ఈ ఏరియాకి ఆర్టీసీ క్రాస్ రోడ్ అనే పేరు వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చినాక బావర్చిలో బిర్యానీ తినకుండా వెళ్ళాం. బావర్చి బిర్యానీ విత్ థమ్స్ అప్.